ఈ రోజుల్లో మనం చూసే సొసైటీలో చాలా మంది అమ్మాయిలు బయటికి స్మైల్‌తో ఉంటారు. సెల్ఫీస్‌లో హ్యాపీగా కనిపిస్తారు. కానీ వాళ్ళల్లో లోపల సైలెంట్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ ప్రతి వుమెన్ లైఫ్‌లో ఒక ఇన్విజిబుల్ స్ట్రగుల్ ఉంటుంది. రీసెంట్ సర్వేస్ ప్రకారం ఇండియాలో 42% ప్రొఫెషనల్ వుమెన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ సింప్టమ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు అమ్మాయి క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. వాళ్ళకి వరల్డ్ అంతా చిన్నది. డ్రీమ్స్ బిగ్‌గా ఉంటాయి. కానీ ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. స్కూల్ నుండి కాలేజ్, కాలేజ్ నుండి జాబ్, లేకపోతే మ్యారేజ్. ఈ స్టెప్స్ మొత్తంలో తన ఐడెంటిటీ స్లోగా మారిపోతుంది. తన ఫీలింగ్స్, తన డ్రీమ్స్ అన్నీ పక్కన పెట్టుకొని సొసైటీ అండ్ ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. అమ్మాయి ఫస్ట్ స్టేజ్‌లో ఫ్యామిలీ ప్రెషర్ ఫేస్ చేస్తుంది. డీసెంట్‌గా ఉండు, లేట్ వద్దు, డ్రెస్ కరెక్ట్‌గా వేసుకో, సరిగ్గా కూర్చో, అబ్బాయిలతో నీకేం పని అని చెప్తారు. అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు అని స్టార్ట్ చేస్తారు. ఇండియాలో 93% అరేంజ్ మ్యారేజెస్ అవుతున్నాయి. అండ్ 16% వుమెన్ లాస్ట్ 12 మంత్స్ లో జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. మ్యారేజ్ అయ్యాక బేబీ ఎప్పుడు అని, బేబీ వచ్చాక ఇంకా సెకండ్ బేబీ ఎప్పుడు అని, ఇలా ప్రెషర్ నెవర్ స్టాప్. కానీ ఈ ప్రెషర్ మధ్యలో ఎవరు అడుగుతారు? నీ డ్రీమ్స్ ఏంటి? నీ పెయిన్ ఏంటి? ఏంటి టైట్ గా ఉన్నావా అని? మోడర్న్ ఉమెన్ ని సొసైటీ అప్రిషియేట్ చేస్తుంది వెన్ షీ మల్టీ టాస్క్స్. ఆఫీస్ లో వర్క్ చేసి, హోమ్ లో కుక్ చేసి, కిడ్స్ ని హ్యాండిల్ చేసి, స్మైల్ తో అందరినీ బ్యాలెన్స్ చేస్తే. కానీ ఈ మల్టీ టాస్కింగ్ బ్యాక్ సైడ్ లో ఉంది ఫ్యాటిగ్యూ, స్ట్రెస్, లోన్లీనెస్. ఎవ్వరు చూడరు. ఐఐఎంఏ స్టడీ ప్రకారం 67% ఉమెన్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ తో స్ట్రగుల్ అవుతున్నారు. చాలా సార్లు అమ్మాయి ఒక నైట్ లో అలోన్ గా బెడ్ మీద పడుకొని ఫోన్ లో స్క్రోల్ చేస్తుంది, నెట్ఫ్లిక్స్ చూస్తుంది, కానీ మైండ్ ఎంటీగా ఉంటుంది. చాలా థాట్స్, ఇన్సెక్యూరిటీస్, కంపారిజన్స్, కాంప్రమైజెస్. ఎవ్వరూ అర్థం చేసుకోరు తన వాల్యూ, తన ఎఫర్ట్స్, తన స్లీప్లెస్ నైట్స్ ఏంటి అని. 47% ఉమెన్, మోస్ట్లీ 18 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇన్సోమేనియాతో డీల్ చేస్తున్నారు. మ్యారేజ్ లైఫ్ లో కూడా మోడర్న్ ఉమెన్ స్ట్రగుల్ ఈజీ కాదు. చాలా మంది హస్బెండ్స్ సపోర్టివ్ ఉంటారు, బట్ అదే విధంగా చాలా మంది ఇంకా ఓల్డ్ మెంటాలిటీతో ఉంటారు. మన ఇండియాలో ఉమెన్ జాబ్ చేసినా హౌస్ వర్క్ కూడా చెయ్యాలి అనే రూల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఈవినింగ్ ఆఫీస్ నుండి టైర్డ్ గా వచ్చిన ఉమెన్ కిచెన్ లో హవర్స్ స్పెండ్ చేస్తుంది. ఎట్ నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా లేచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఆ టైంలో తన బాడీ కూడా బ్రేక్ అడుగుతుంది. కానీ మైండ్ చెప్తుంది నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా అని. అది లవ్ కాదు, అది రెస్పాన్సిబిలిటీని పెయిన్ తో యాక్సెప్ట్ చేసిన సైలెంట్ సాక్రిఫైస్. మోడర్న్ వరల్డ్ లో ఉమెన్ కి ఫ్రీడమ్ వచ్చిందని అందరూ చెప్తారు. కానీ ట్రూత్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది కానీ పీస్ పోయింది. చాయిసెస్ వచ్చాయి కానీ జడ్జ్మెంట్లు పెంచాయి. శారీ వేస్తే టూ ట్రెడిషనల్ అని, వెస్ట్రన్ వేస్తే టూ బోల్డ్ అని, వర్క్ చేస్తుంటే బిజీ ఉమెన్ అని, వర్క్ చెయ్యకపోతే లేజీ వైఫ్ అని, ఏమి చేసినా సొసైటీ ఒక ట్యాగ్ పెట్టేస్తుంది. ఈ జడ్జ్మెంట్ పెయిన్ లోనే మోడర్న్ ఉమెన్ హార్ట్ స్లోగా ఫ్రాక్చర్ అవుతుంది. 80% ఉమెన్ వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఈ పెయిన్ కి మెడికల్ నేమ్ లేదు, కానీ మెంటల్ స్ట్రెయిన్ డేంజరస్ గా ఉంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ సైలెంట్లీ స్టార్ట్ అవుతాయి. ఈ ఫీలింగ్స్ ని అమ్మాయి హైడ్ చేస్తుంది బికాస్ ఫీర్ ఉంటుంది. పీపుల్ విల్ కాల్ మీ వీక్ అని. సో స్మైల్ తో మాస్క్ వేసుకొని డైలీ యాక్ట్ చేస్తుంది. వర్క్ లో హ్యాపీ ఫేస్, హోమ్ లో కేరింగ్ మదర్, సొసైటీలో పర్ఫెక్ట్ ఉమెన్. కానీ నైట్ లో మిర్రర్ ముందు చూస్తే తన ఐస్ లో టైట్నెస్ కనిపిస్తుంది. ఆ టైట్నెస్ ఫిజికల్ గా కాదు, ఎమోషనల్. తన లైఫ్ లో ఒక టైంలో రియలైజ్ అవుతుంది, నేను చాలా స్ట్రాంగ్ అని అందరూ చెప్పారు, కానీ నేను టైర్డ్ అని చెప్పుకోవడానికి స్పేస్ లేదు. అది రియల్ పెయిన్. ఈ వరల్డ్ లో ఉమెన్ స్ట్రాంగ్ కాకపోతే సర్వైవ్ కాలేదని నేర్పిస్తుంది. కానీ సమ్ టైమ్స్ స్ట్రాంగ్ గా ఉండటం కూడా కష్టమే. తనకి హగ్ కావాలి, తనకి అండర్స్టాండింగ్ కావాలి, తనకి రెస్ట్ కావాలి. కానీ ఆ స్మాల్ పీస్ కూడా గిల్ట్ తో కవర్ అవుతుంది. రెస్ట్ తీసుకుంటే ఇర్రెస్పాన్సిబుల్ అని, టైం స్పెండ్ చేస్తే సెల్ఫిష్ అని, ఇలా సైకిల్ రిపీట్ అవుతుంది. అండ్ ఉమెన్ స్లోలీ అర్థం చేసుకుంటారు హౌ టు హైడ్ హర్ పెయిన్ బ్యూటిఫుల్లీ అని. మనం చాలా సార్లు చూస్తాం, ఒక అమ్మాయి స్మైల్ తో అందరితో మాట్లాడుతుంది, ఇన్స్టాలో హ్యాపీ పోస్టులు వేస్తుంది, కానీ తన మైండ్ లో క్వశ్చన్స్ రన్ అవుతాయి. ఈజ్ దిస్ హౌ లైఫ్ సపోజ్డ్ టు బి అని. కానీ ఆ క్వశ్చన్ ని వాయిస్ చేయడం తప్పు అని ఫీల్ అవుతారు. వాళ్ళకి స్పేస్ లేదు, వాళ్ళకి లిజనర్ లేడు. తన సైలెంట్ క్రైస్ ని ఫోన్ లో నోటిఫికేషన్స్, టీవీ సౌండ్స్, ర్యాండమ్ టాక్స్ తో కవర్ చేస్తారు. కానీ డీప్ ఇన్సైడ్ తనకు తెలుసు షీఈస్ బ్రేకింగ్ స్లోలీ అని. అర్బన్ ఇండియాలో 43% పీపుల్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఉమెన్ లో ఇది 3 టైమ్స్ ఎక్కువ ఉంది. మోడర్న్ ఉమెన్ కి ప్రాబ్లమ్స్ ఓల్డ్ జనరేషన్ కన్నా డిఫరెంట్, కానీ ఇంటెన్సిటీ పెరిగింది. ఎర్లీస్ లో ఫిజికల్ బౌండరీస్ ఉంటాయి,
ఇప్పుడు ఎమోషనల్ ప్రెజెన్స్ క్రియేట్ అయ్యాయి. మంచి డ్రెస్, మంచి జాబ్, మంచి హస్బెండ్ ఉన్నా మెంటల్ పీస్ లేకపోతే అన్నీ వేస్ట్. ఈ వుమెన్ సైలెంట్ పెయిన్ ని ఎవరు చూసుకుంటారు? సొసైటీయా? ఫ్యామిలీయా? లేకపోతే మనమా? ఒక మోడర్న్ వుమెన్ లైఫ్ లో బిగ్గెస్ట్ ఫైట్ అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ తో కాదు, తన ఓన్ మైండ్ తో. బయటికి నవ్వుతూ ఉంటుంది, ఆఫీస్ లో వర్క్ బ్యాలెన్స్ చేస్తుంది, ఫ్యామిలీతో లాఫ్ చేస్తుంది, కానీ ఇన్సైడ్ లో కంటిన్యూస్ థాట్స్, వర్రీస్, ఇన్సెక్యూరిటీస్. ఆ పెయిన్ సైలెంట్ గా ఉంటుంది కానీ డేంజరస్ గా ఉంటుంది. చాలా సార్లు ఈ పెయిన్ ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరు, కానీ అది స్లోగా ఉమెన్ మెంటాలిటీని డ్రైన్ చేస్తుంది. ఒక అమ్మాయి మార్నింగ్ లేచి వర్క్ స్టార్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్, కిడ్స్, హస్బెండ్, ఆఫీస్ మెయిల్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయో ఎక్కడ ఎండ్ అయిపోతాయో తెలియటం లేదు. తన డేలో తన టైం అనే వర్డ్ వ్యానిష్ అయిపోయింది. తనకు కావాల్సిన రెస్ట్, తనకు కావాల్సిన సైలెన్స్, తనకు కావాల్సిన ఐడెంటిటీ అన్నీ ఫేడ్ అయిపోయాయి. ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ లో ఉమెన్స్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ ఉంటారు, కానీ ఈ డ్యూటీ మధ్యలో తన డ్రీమ్స్, తన హాబీస్ అన్ని డస్ట్ తో కవర్ అయిపోతాయి. జాబ్ లైఫ్ లో ప్రెషర్ ఎక్కువ, ఆఫీస్ లో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేయాలని, మీటింగ్స్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, మెయిల్ కొలీగ్స్ కన్నా బెటర్ అవ్వాలి, కానీ సేమ్ టైమ్ లో హోమ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఇగ్నోర్ చేయకూడదు. ఈ డబుల్ రోల్ ని బ్యాలెన్స్ చేయడం అనేది సూపర్ ఉమెన్ వర్క్ లాంటిది. బట్ సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అది నార్మల్ అని. ఆ టైట్నెస్ ని ఎవ్వరూ చూడరు. 72% ఉమెన్ హై స్ట్రెస్ లెవెల్స్ రిపోర్ట్ చేస్తున్నారు. మెన్ కన్నా 53% ఎక్కువ. తన హ్యాండ్ పెయిన్ అయినా, హెడేక్ అయినా వర్క్ చేయాలి, ఎందుకంటే అమ్మాయి కదా అని. ఈ వన్ లైన్ వరల్డ్ లో బిగ్గెస్ట్ ఎమోషనల్ బర్డెన్. మ్యారేజ్ లైఫ్ లో ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. మోడర్న్ ఉమెన్ పార్ట్నర్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది, కానీ చాలా సార్లు రెస్పాన్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రాదు. హస్బెండ్ బిజీ, టైర్డ్, లేకపోతే ఎమోషనల్లీ డిస్టెంట్. అమ్మాయి సైలెంట్ గా అడ్జస్ట్ అవుతుంది, తనలోనే పెయిన్ డైజెస్ట్ చేసుకుంటుంది. వాళ్ళకి స్పేస్ ఇవ్వకపోతే ఫ్రస్ట్రేషన్, ఐసోలేషన్ పెంచుతుంది. కానీ అది ఎక్స్ప్రెస్ చేస్తే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, చిన్న మ్యాటర్ కి పెద్ద డ్రామా అని డిస్మిస్ చేస్తారు. సో స్లోగా ఉమెన్ లర్న్ చేస్తారు ఎక్స్ప్రెస్ చేయడం వేస్ట్ అని. ఇది ఒక డేంజరస్ స్టేజ్. ఈ స్టేజ్ లో ఉమెన్ స్మైల్ చేసి సర్వైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది, హీల్ అవటం స్టాప్ చేస్తుంది. పేరెంట్స్ కూడా చాలా సార్లు అన్ఇంటెన్షనల్లీ ప్రెషర్ చేస్తారు. నీకే జాబ్ ఉంది, మంచి మొగుడు అని చెప్తారు, కానీ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ గురించి ఎవ్వరు అడగరు. మంచి శాలరీ వస్తుంది, మంచి ఫ్యామిలీ ఉంది అంటే ఆటోమేటికల్లీ హ్యాపీ అని అస్యూమ్ చేస్తారు, కానీ హ్యాపీనెస్ అనే వర్డ్ ఫైనాన్షియల్ స్టేటస్ తో ఈక్వల్ కాదు. ఈ ప్రెషర్ లో బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. స్ట్రెస్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, స్కిన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ ఉమెన్ ఇగ్నోర్ చేస్తుంది, బికాస్ ఫ్యామిలీని, వర్క్ ని ప్రియారిటీగా పెట్టి తన హెల్త్ ని లాస్ట్ లో పెట్టుకుంటుంది. ఈ ప్యాటర్న్ ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. తన ఇన్సైడ్ వరల్డ్ కొలాప్స్ అవుతుంది, కానీ అవుట్ సైడ్ వరల్డ్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం ఉమెన్ కి స్టిల్ ఒక టాబు. ఎవరైనా అమ్మాయి డిప్రెషన్ గురించి చెప్తున్నారంటే పాజిటివ్ గా ఉండు, ప్రే చేయి, స్ట్రాంగ్ గా ఉండు అని చెప్తారు, కానీ ఈ స్ట్రాంగ్ అనే వర్డ్ వాళ్ళకి కర్స్ లా మారుతుంది. సొసైటీలో ఇంపటి తక్కువైపోయింది. ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారు, అందరూ అస్యూమ్ చేస్తారు షీఈస్ మేకింగ్ ఫైన్ అని, కానీ యాక్చువల్ గా తన మైండ్ లో థౌజండ్స్ థాట్స్ తిరుగుతా ఉంటాయి. నాకు వాల్యూ ఉందా, నాకు టైం ఉందా, నేను హ్యాపీగా ఉన్నానా అని. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ లేకుండా లైఫ్ కంటిన్యూ చేస్తుంది. మోడర్న్ వరల్డ్ లో ఉమెన్ కి టూల్స్ ఉన్నాయి, లైక్ ఎడ్యుకేషన్, కెరీర్, ఇండిపెండెన్స్, కానీ ఇన్నర్ పీస్ మిస్సింగ్. ఫ్రీడమ్ వచ్చింది కానీ ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. ఓల్డ్ డేస్ లో ఉమెన్స్ ప్రాబ్లం విజిబుల్ గా ఉంటాయి, ఇప్పుడు ఇన్విజిబుల్ గా ఉన్నాయి. ఈ సైలెంట్ పెయిన్ డేంజరస్ బికాస్ నో వన్ కెన్ సీ ఇట్. ఇక్కడ మనం రియలైజ్ అవ్వాలి, మోడర్న్ ఉమెన్ లో సైలెంట్ సఫరింగ్ బిగ్గెస్ట్ సోషల్ ఇష్యూ, కానీ ఈ ఇష్యూ గురించి ఎవ్వరూ సీరియస్ గా చెప్పరు. ఎవ్రీ ఉమెన్ కి స్పెషల్ స్పేస్ కావాలి, జడ్జ్మెంట్ లేకుండా తన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి. అది హస్బెండ్ అయినా, ఫ్రెండ్ అయినా, అమ్మైనా, ఎవరైనా అవ్వచ్చు, కానీ లిసనింగ్ స్కిల్ ఉండాలి. లిసనింగ్ సింపుల్ వర్డ్ లా అనిపిస్తుంది, కానీ అది బిగ్గెస్ట్ హీలింగ్. చాలా సార్లు ఉమెన్ కి సొల్యూషన్ కి అవేవో ఇవేవో అవసరం లేదు, జస్ట్ ఒక ఇయర్ కావాలి తన పెయిన్ వినడానికి. పర్ఫెక్ట్ గా ఉండడం అనే కాన్సెప్ట్ ని రిమూవ్ చేయాలి, పర్ఫెక్షన్ అనే ఇల్యూజన్ ని బ్రేక్ చేయాలి. ఫ్యామిలీలో హస్బెండ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక ఉమెన్ ని అర్థం చేసుకోవాలంటే పేషెన్స్ కావాలి. వర్క్ లో టైట్ గా వచ్చినప్పుడు యూ డిడ్ ఎనఫ్, నౌ రిలాక్స్ అని చెప్పడం స్టార్ట్ చేయాలి. ఈ స్మాల్ లైన్ తన హార్ట్ కి బిగ్గెస్ట్ పీస్ ఇస్తుంది. ఇండిపెండెన్స్ అంటే తన లైఫ్ చూస్ చేసుకోవడానికి రైట్, తన చాయిసెస్ ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సొసైటీ చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ ని 100% ఫుల్ఫిల్ చేయడం పాసిబుల్ కాదు, కానీ సెల్ఫ్ అండర్స్టాండింగ్ పాసిబుల్. ఒక ఉమెన్ తన ఐడెంటిటీని మళ్ళీ డిస్కవర్ చేయాలి.
మ్యారేజ్, జాబ్, మదర్‌హుడ్ అన్నీ తన పార్ట్. కానీ తన ఐడెంటిటీ హోల్ కాదు. తన ఇన్‌సైడ్‌లో ఉన్న క్రియేటివ్ సైడ్, హ్యాపీ సైడ్, ఫ్రీ సైడ్‌ని మళ్ళీ టచ్ చేయాలి. తనకి స్మైల్ జెన్యూన్‌గా వస్తే తన వరల్డ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా సుత్తి కాదు. ఎవ్రీ వుమెన్ డిజర్వ్స్ టు ఫీల్ హియర్డ్, వాల్యూడ్, లవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మేబీ ఒక వుమెన్‌కి ఇది కావాల్సిన రిమైండర్ అవ్వచ్చు. కమెంట్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.